మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాను. ఎన్ని దినాలు కూడా ఈ యొక్క 17 దినాలు కూడా దేవాదేవుడు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి ఈ యొక్క 18వ దినంలోకి మనల్ని అందరినీ కూడా నడిపించిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకున్నాను. అదే రీతిగా సంఘ కాపరికి, అదే రీతిగా ఈ పాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాను. సెక్రటరీ గారికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాను. ఈ యొక్క కూటాన్ని పెట్టినటువంటి నిజమే కదా, మన యొక్క సంఘస్థులు కొన్ని సమయాల్లో కదిలించబడకపోయినప్పటికీ కానీ ఆ యొక్క దూర ప్రాంతంలో ఉండి మన యొక్క సంఘాన్ని ప్రేమించి ఆ యొక్క ఎంతగానో ఆ యొక్క కూటాన్ని పెట్టినటువంటి ఆ యొక్క రాజమణి ఆంటీని బట్టి కూడా ఆంటీకి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవుడికి కూడా వందనాలు చెల్లించుకున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మహాపరిశుద్ధుడైన దేవా, నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము ఎలాంటి వారమైనప్పటికీ నా తండ్రి అయ్యా మమ్మల్ని నిలబెట్టుకుని ప్రభావం నా తండ్రి మాతో మాట్లాడుతున్న దేవా, నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా యొక్క జ్ఞానాన్ని కొట్టివేసి ప్రభావం నీ యొక్క జ్ఞానం ద్వారా ప్రభావం బోధించమని అడుగుతున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క చిన్న ప్రార్థన సమయంలో చేర్చుకుని అడుగు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం నా తండ్రి. ఆమేన్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను వాక్యం స్టార్ట్ చేస్తాను. అయితే మనం మ్యారేజ్ అయిపోయింది, లేకపోతే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏమంటారు, మ్యారేజ్ కాకముందు ఏమంటారు, ఆ యొక్క మ్యారేజ్ ఎప్పుడైంది అంటారు. మ్యారేజ్ అయిన తర్వాత ఏమంటారు, ఆ యొక్క పిల్లల గురించి అడుగుతారు. పిల్లల గురించి అడిగిన తర్వాత మరలా వాళ్ళతో పెళ్ళిళ్ళు అది ఇది అని అడుగుతారు. కానీ ఒకరితో ఒకరు సంబంధం, ఒకరితో ఒకరు ఎన్ని సంవత్సరాలు ఉంటాం మన యొక్క బైబిల్ గ్రంథంలో ఉంది కదా, ఆ యొక్క మనకి అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు కదా. అయినా కానీ కూడా ఆ యొక్క ఆయాసమే దుఃఖమే. కానీ మన యొక్క జీవితకాలం అంతా కూడా ఎంత, ఆ యొక్క 80 మహా అంటే గట్టి బలం ఉంటే ఆ యొక్క మనకి ఏంటంటే కొంతమంది 90 బతకొచ్చు, కొంతమంది ఆ యొక్క 100 సంవత్సరాలు కూడా కొన్నిసార్లు బతకొచ్చు కొంతమంది. కానీ నిజంగానే కదా ఆ యొక్క బైబిల్ గ్రంథంలో మన పితరులు అయితే మాత్రం 100, 200, 300 ఆ యొక్క అందరికంటే ఎక్కువగా బతికినారు. మెతుషెల 965 సంవత్సరాలు బ్రతికాడు అనమాట. నిజంగానే కదా. మనకైతే మాత్రం ఇప్పుడు ఆ యొక్క 40, ఆ యొక్క 30 వచ్చేసరికి మనకి అన్నీ కూడా అనారోగ్యాలు, మనకి ప్రతిదీ కూడా ఆ యొక్క 20 ఇయర్స్లోనే నిజంగానే ఆ యొక్క పిల్లలు, మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ చిన్న వయసులో ఉన్నప్పుడు ఆ యొక్క 3rd, 4th క్లాస్లో ఉన్నప్పుడే వాళ్ళ ఫ్రెండ్కి షుగర్, అప్పటికే హై షుగర్, ఆ అమ్మాయికి ఇన్సులిన్ ఇచ్చేవాళ్ళు. నిజంగానే కదా. ఈ యొక్క ఫుడ్స్ కానీ లేకపోతే ఏదైనా కానీ ఆ యొక్క తిండి ద్వారా కానీ ఆ యొక్క చిన్న వయసులోనే ఆ యొక్క 20 ఇయర్స్, 10 ఇయర్స్, ఆ యొక్క 10 ఇయర్స్ లోపు వాళ్ళకు కూడా ఆ యొక్క హార్ట్లో హోల్ అని లేకపోతే ఇంకా అనేక రకాలుగా ఉన్నాయి. కానీ మన పితరులు అయితే మాత్రం ఆ యొక్క ఎందుకున్నారంటే ఆ యొక్క అలనాడు మన యొక్క పితరులు కొంతమంది ఆ యొక్క దేవుని యందు ఎట్లా ఉన్నారు, ఎంతగానో భయం కలిగి, భక్తి కలిగి. మనకైతే ఇప్పుడు మాత్రం ఆ యొక్క బైబిల్ గ్రంథం ఉంది, మనకు గద్దించే వ్యక్తులు ఉన్నారు. మనకి ఆ యొక్క వాక్యం చదవగానే మనం చేసే తప్పుని మనకి మన యొక్క మనస్సాక్షి మనకి గద్దిస్తుంటే మన యొక్క మనస్సాక్షి ఏమంటాం, మనం ఊరుకో మేము చేసేది చేస్తాం, మేము చేసేది చేసుకుంటాం అని చెప్పేసి మనస్సాక్షిని కూడా మనం చంపేసుకునే స్థితిలో ఉంటున్నాం. కానీ అలనాడు మన యొక్క పితరులు అంతంత వయసులో, అంత ఏజ్, ఆ యొక్క వయసు, ఆ యొక్క ఆయుష్ ఎందుకైతే అంత ఉందంటే ఆ యొక్క దేవుని యందు దేవునితో నడిచారు. ఒక వ్యక్తి దేవునితో నడిచాడు కదా. ఎవరు దేవునితో నడిచింది? హానోకు. నిజంగానే కదా. ఆ యొక్క హానోకు బ్రతికిన దినములు ఎన్ని? 365 దినాలు బతికాడు అనమాట. 65 సంవత్సరాలు కూడా ఆ యొక్క 365 సంవత్సరాలు అయితే 65 సంవత్సరాలు ఎంతగానో ఆ యొక్క ఇదిగా అంటే మామూలుగా బతికాడు. 300 సంవత్సరాలు అయితే మాత్రం దేవునితో నడిచినట్లుగా చూస్తాను అనమాట. ఆ యొక్క చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను అనమాట. ఒక పాస్టర్ గారిని ఒక అతను అడిగాడంటే, ఇంతమంది భూమి మీద ఉన్నారు కదయ్యా, ఎందుకు ఆ యొక్క హానోకునే ఎందుకు కొనిపోయాడు దేవుడు అంటే, నిజంగానే హానోకుకు అర్థం ఏంటంటే ఆ యొక్క ప్రతిష్ఠితుడు. అంటే ప్రతిష్ఠితుడు అంటే ఇక నేను అంటారు కదా, హన్న ఆ యొక్క సమూహల్ని ఏం చేసింది, ఆ యొక్క ప్రతిష్ఠించడం అంటే ఏంటి, ఆ యొక్క దేవుని సన్నిధిలో ఆమె ఆ యొక్క కుమారుని ఏం చేసింది, ఆ యొక్క కుమారుడు ఎందుకనో సమర్పించింది అనమాట, ప్రతిష్ఠించింది. ఎందుకు? దేవుని యొక్క సేవ కోసం. అదే రీతిగా ఆ యొక్క హానోకు కూడా 365 సంవత్సరాలు జీవిస్తే 65 సంవత్సరాలు మాత్రం ఎంతగానో ఆ యొక్క మామూలుగా గడిపాడు. కానీ 300 సంవత్సరాలు మాత్రం దేవునితో ఎంతగానో నడిచినట్లుగా మనం చూస్తున్నాం కదా. ఆ యొక్క ప్రత్యేకమైన వాడు. హానోకులు అనేక మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఆదికాండంలో 4వ అధ్యాయంలో ఉన్నారు, 5వ అధ్యాయంలో కయీను కుమారుడు ఉన్నాడు. ఆ యొక్క మిద్యాను ఆ యొక్క ఉంది కదా, ఆ యొక్క
యొక్క మిద్యాను కుమారుడు ఉన్నాడు, లేకపోతే ఇంకా రూబేను కుమారుడు ఉన్నాడు. ఈ యొక్క మనం చెప్పుకునే ఆ యొక్క హానోకు అయితే మాత్రం హేరోదు కుమారుడు అనమాట. నిజంగానే కదా, ఆ యొక్క 4వ అధ్యాయం 17వ వచనంలో కయీరు కుమారుడు ఉన్నాడు. అదే రీతిగా ఇంకా మిగతా 5వ అధ్యాయం 18వ వచనంలో ఈ యొక్క మనం చెప్పుకునే హేరోదు కుమారుడు ఉన్నాడు. ఆ యొక్క 25వ అధ్యాయం 4వ వచనంలో మిద్యాను కుమారుడైనటువంటి హానోకు ఉన్నాడు. అదే రీతిగా 46వ అధ్యాయం 9వ వచనంలో రూబేను కుమారుడు ఉన్నాడు. ఈ యొక్క నలుగురిలో కూడా ఆ యొక్క నలుగురిని చెప్పాను కదా, హేరోదు కుమారుడు, కయ్యూను కుమారుడు, ఆ యొక్క మిద్యాను కుమారుడు, రూబేను కుమారుడు. కానీ ఈ యొక్క నలుగురిలో కూడా ఆ యొక్క నలుగురు పేర్లలో ఆ యొక్క ముగ్గురు పేర్లు కూడా మరలా రెండోసారి రిపీట్ చేయలేదు. కానీ దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో ఆ యొక్క హేరోదు కుమారుడు అయినటువంటి హానోకును మాత్రం ఆ యొక్క పాత నిబంధనలో కొత్త నిబంధనలు రెండింటిలో కూడా ఆయన దేవుడు ఆ యొక్క బైబిల్ గ్రంథంలో పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ నలుగురు హానోకులు చూస్తే ఈ నలుగురిని ఎవరిది కూడా ఆ యొక్క ముగ్గురిని ఆ యొక్క రెండోసారి రిపీట్ చేయలేదు. ఈ యొక్క హేరోదు కుమారుడైనటువంటి ఆ యొక్క హానోకు, ఆ యొక్క హానోకే 365 సంవత్సరాలు బ్రతికితే 300 సంవత్సరాలు మాత్రం ఆ యొక్క దేవునితో నడిచినట్లుగా మనం చూస్తున్నాం అనమాట. కానీ ఇప్పటి వరకు ఆ యొక్క చదివిన వాక్య భాగాల్లో ఏ హానోకులో దేవుడు అంటే హేరోదు కుమారుడు, ఆ యొక్క హేరోదు కుమారుడు అనేటువంటి హానోకు తోటి దేవుడు ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు? నడిచాడు అనమాట. మనం చిన్నపిల్ల వాడిని ఇప్పుడు పట్టుకుంటే మనం పట్టుకుంటే వాడు కరెక్ట్గా నడుస్తాడా, లేకపోతే వాడు పట్టుకుంటే మనతో కరెక్ట్గా నడుస్తాడా? కానీ మనం పట్టుకుంటే కరెక్ట్గా నడుస్తాడు. ఎందుకంటే ఆ పిల్లవాడు పట్టుకున్నాడు అనుకోండి, నేను మన లాస్ట్ ఆ యొక్క మెసేజ్లో కూడా చెప్పాను కదా, ఆ పిల్లవాడు పట్టుకున్నాడు కాబట్టి మధ్యలోనే వదిలేసి తల్లి వెళ్ళిపోయింది. కానీ తల్లి కరెక్ట్గా పట్టుకుందంటే ఆ యొక్క పిల్లవాడిని వదలకుండా ఆ యొక్క ఏదో మర్చిపోయాను అనుకుంటా. నిజంగానే దేవుడు మనల్ని పట్టుకున్నాడంటే హానోకును కూడా అంతే రీతిగా ఎందుకు పట్టుకున్నాడు? ఆ యొక్క హానోకు ఆయనతో నడవాలని ఎంతగానో ఆశపడ్డాడు కాబట్టి. అందుకనే కదా ఆ యొక్క ప్రకటన ఆ యొక్క 2:20 ఉంటుంది కదా, ఇదిగో నేను తలుపునొద్దను, ఏది కూడా మీకు రెఫరెన్స్ ఈరోజు చదవడానికి ఉంటుంది కానీ, ఇదిగో నేను తలుపునొద్దను నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం మీద తలుపు తీసిన ఎట్లా నేను అతనితో నాతో అతడును వచ్చి నేను భోజనం చేయదు అని చెప్పేసి ఎంతగానో చెప్పినట్లుగా చూస్తున్నాం. నిజంగానే ఈ యొక్క హానోకు కూడా ఆ యొక్క దేవునితో ఎంతగానో నడిచాడు అనమాట. అదేవిధంగా మనం కూడా ఈ యొక్క 40 days మాత్రమే ఈ రీతిగా నడుద్దామా, లేకపోతే మన యొక్క జీవితకాలం అంతా కూడా లాస్ట్ ఇయర్ అయితే నేను కొన్ని వాగ్దానాలు చేసుకొని ఆ యొక్క దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా నిజంగానే దావీదు కూడా అంతే కదా. అందుకనే దావీదు ఏమన్నాడు? నా యొక్క హృదయానుసారుడు అన్నాడు. ఎందుకు? ఆ యొక్క దోషాన్ని కప్పుకొనగా ఆయన ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. లాస్ట్ ఇయర్ మాత్రం కొన్ని నిబంధనలు నేను చేసుకొని కొన్ని సమయాల్లో అది మర్చిపోయి మరలా అదే ఇదిగా చేసినట్లుగా చేశాను అనమాట. అదే రీతిగా ఇక్కడ మనం కూడా అంతే. ఈ యొక్క 40 days కూడా ఆ యొక్క 300 సంవత్సరాల హానోకు అయితే ఆయనతో నడిచాడు. మనమైతే మాత్రం 40 days, ఈ 40 days ఉండి పాస్టర్ గారు ఒక వాక్యం చెప్తారు కదా, ఇప్పుడైనను ఆ యొక్క ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. నిజంగానే తిరిగి ఎప్పుడు రమ్మన్నాడు? మనకి తెలిసి చేస్తే రమ్మనట్లేదు కానీ దేవాదేవుడు, తెలియక ఒకవేళ పడిపోతే దేవాదేవుడు రమ్మంటున్నాడు. కానీ నేను తెలిసి కూడా నీ యొక్క పాపంలో పడిపోతాను, పాపం చేస్తానంటే దేవాదేవుడు కూడా ఒప్పుకోడు. అందుకనే కదా వాక్యాన్ని ఏమంటాడు? 2 అంచెలు గల వాడి అని ఖడ్గం. ఎక్కడ చూసుకోవాలంటే అక్కడ నిజంగా ఇటు జాలిగా ఉంటాడు దేవాదేవుడు, ఇటు రోషము గల దేవుడు. అందుకని ఇప్పటి వరకు ఆయన ఎంతగానో జాలితో ఎంతగానో వచ్చాడు. కానీ ఇప్పుడు ఎట్లా వస్తున్నాడు? ఆ యొక్క మనకి ఆ యొక్క రోషంతో ఎంతగానో రోషం కలిగి, ఎందుకంటే రాకడ వస్తుందని నేను పుట్టినప్పటి నుంచి చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఇంకా మన మీద జాలిగా ఉన్నాడు. ఇంకొకసారి రాకడ వచ్చినప్పుడు ఆయన ఎంతగానో ఆ యొక్క ఉగ్రుడై వస్తాడనమాట. అందుకని మనం ఎట్లా ఉండాలంటే ఆ యొక్క చేసిన దాన్ని ఆ యొక్క నిర్దోషంగా ఉండాలి. కానీ మరలా పడిపోయి మరలా నేను ఈ 40 daysలో నేను ఇట్లా ఒప్పుకున్నాను, మరలా 40 daysకి ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడంటే క్షమించడు. మన మనస్సాక్షిని కూడా ఆయన ఏం చేస్తాడంటే చంపేస్తాడనమాట. కాబట్టి మనం మనస్సాక్షిని చంపేసే ఆ యొక్క స్థితికి మనం దిగజారకుండా హానోకు ఏ రీతిగా అయితే 65 సంవత్సరాలు ఆ యొక్క గడిపాడో, 65 సంవత్సరాలు ఏ రీతిగా గడిపాడు? మామూలుగా నార్మల్గా గడిపేశాడు మనకులాగా. 40 days, ఈ ఇయర్లో 40 days వస్తాం, మరలా నెక్స్ట్ ఇయర్కి మరలా అదే పని చేస్తే ప్రభా నన్ను క్షమించని మనం అంటాం కదా. ఆ రీతిగానే ఆ యొక్క 65 years కూడా ఆ రీతిగా ఉండి 300 days 300 సంవత్సరాలు కూడా ఆయనతోటి ఎక్కువగా ఆయన ఏం చేశాడు? తక్కువ సంవత్సరాలు దేవుళ్ళ గడిపాడా, ఎక్కువ సంవత్సరాలు దేవుళ్ళ గడిపాడా? ఎక్కువ సంవత్సరాలు దేవుడితోటి నడిచినట్లుగా మనం చూస్తాం. కొంతమంది ఆ యొక్క భక్తుల పేర్లు పెట్టుకుంటాం కదా మనం, ఏదేదో అంటే బైబిల్ పేర్లు
పెట్టుకుంటాం, లేకపోతే ఇంకేదో పెట్టుకుంటాం. ఆ యొక్క ఇతరులను చూసి మనల్ని ఏమంటారంటే, అరే నువ్వు ఈ పేరు పెట్టుకున్నావు కదరా, ఆ పేరుకు తగ్గట్టు నువ్వు జీవించమా అంటారు. నిజంగానే ఈ యొక్క ముగ్గురు హానోకులు ఆ రీతిగా జీవించలేదు కాబట్టి ఆ యొక్క మరలా బైబిల్ గ్రంథంలో ఆ యొక్క సెకండ్ టైం రిపీట్ చేయకుండా దేవాదేవుడు ఉన్నాడు. కానీ ఈ హానోక్ అయితే మాత్రం ఆ యొక్క పేరులో ఏముంది, ఆ యొక్క నలుగురు పేర్లు అదే హానోక్ అని. ఇప్పుడు నా పేరు రాధిక, ఇంకొకళ్ళ పేరు రాధిక కావచ్చు, శాంతి, ఇంకొక శాంతి ఉంది. ఇద్దరు పేర్లకు అర్థం ఒకటే వస్తుంది. ఇంటి పేర్లు మారొచ్చు కానీ ఆ యొక్క పేరులో ఉన్న అర్థం మాత్రం మారదనమాట. అయితే నలుగురి పేర్లు కూడా హానోక్ అని ఉంది కదా, హానోక్ అన్నప్పుడు నలుగురికి కూడా ఏముంటుంది, ప్రతిష్ఠితుడనే ఉంటుంది. కానీ ఈ యొక్క ప్రతిష్ఠితుడు అని చెప్పేసి ఉన్నప్పుడు ఈ యొక్క ముగ్గురు కూడా ఆ యొక్క ప్రకారం జీవించుకుంటా ఉన్నప్పుడు మరలా రిపీట్ చేయలేదు దేవాదేవుడు. కానీ ఆ యొక్క నా యొక్క హేరోదు కుమారుడైనటువంటి హానోకును మాత్రం మరలా రిపీట్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఎందుకు, ఆ యొక్క పేరులో ఉన్న అర్థాన్ని బట్టి ఆ యొక్క కుమారుడు జీవించాడు కాబట్టి ఆ యొక్క దేవాదేవుడు మరలా రిపీట్ చేశాడు. ఎంతో భక్తితో ఉన్నాడు, నాతో నడిచాడని చెప్పేసి మరలా రిపీట్ చేసినట్లా చూస్తున్నాం. అదే రీతిగా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ది గ్రేట్ అలెగ్జాండర్ అని మీకు అంతా చెప్తూనే ఉంటారు కదా. ఆ యొక్క అలెగ్జాండర్ ఆయన ఎప్పుడు కూడా ఆయనకు అపజయం ఉంటుందా, జయం ఉంటుందా, ఎప్పుడు కూడా జయమే ఉంటుంది. కానీ ఆ యొక్క సైన్యంలో కూడా ఏం చేశాడంటే అక్కడ ఒక దగ్గర వాళ్ళ దగ్గరే ఒక యుద్ధం జరుగుతుంటే ఆ యొక్క యుద్ధానికి ఎంతగానో ఆ యొక్క సిద్ధపడి వెళ్ళాడనమాట. సిద్ధపడి వెళ్ళి ఆ యొక్క యుద్ధం ముందు జరుగుతుంటే వెనక్కి పారిపోతా ఉన్నాడనమాట. పారిపోతుంటే అలెగ్జాండర్ వెనక్కి కూర్చున్నప్పుడు ఆ యొక్క వెనక్కి పారిపోతుంటే, ఎందుకురా పిరికి పందా, ఎందుకు అట్లా పారిపోతావు అంటే, నేను నా యొక్క ప్రాణాన్ని కాపాడుకోవడానికి అని చెప్పేసి ఎంతగానో ఉడుపులు పెడతా వెళ్ళిపోతా అన్నాడనమాట. ఎందుకురా అంటే, సార్ నాకు ఆ యొక్క భయము, నేను యుద్ధం చేయలేని చెప్పేసి పారిపోతా ఉన్నాడనమాట. నేను కాపాడుకోవడానికి వెళ్ళిపోతున్నానని చెప్పేసి అంటే ఆ యొక్క పోతే కానీ నీ పేరేంటి అన్నప్పుడు ఆ యొక్క ఫస్ట్ ఆయన పేరేంటి, ఆ యొక్క ఫస్ట్ అతను ఆ యొక్క రాజు పేరేంటి, ఆ యొక్క అలెగ్జాండర్. ఇతని పనివాడి పేరు కూడా ఆ యొక్క సైన్యంలోకి ఆ యొక్క యుద్ధంలోకి వెళ్ళేవాడి పేరు కూడా అలెగ్జాండర్ అన్నప్పుడు, నువ్వు నా పేరు పెట్టుకున్నావు కదరా, నువ్వు నా పేరు పెట్టుకున్నప్పుడు నువ్వు జయించలేకపోయినప్పుడు నీ పేరైనా మార్చుకో, ఆ సైన్యంలో ఆ యొక్క వెళ్ళి వేరే మరణాన్ని పొందు. నేను కరెక్ట్గా ఈ మెసేజ్కి వచ్చేసరికి ఆ యొక్క మన చనిపోయారు కదా ఈరోజు ప్రవీణ్ పగడాల, నిజంగా కరెక్ట్గా అదే టైంకి వినయ్ వచ్చినప్పుడు నేను మెసేజ్ ఏం ప్రిపేర్ అవ్వట్లేదు కానీ ఈ మెసేజ్ని మనసులో అనుకుంటా ఉన్నా అనమాట. కొంచెం నడుస్తా అటు ఇటుగా పని చేసుకుంటా మా మెసేజ్ అనుకుంటే వచ్చాడనమాట. అన్నప్పుడు ఆ యొక్క నాకైతే అంటే ఫస్ట్ మన స్టార్టింగ్లో ఆ యొక్క మనకి రవి జకరియా మినిస్ట్రీ హనుమంతరావు అన్న వీళ్ళందరూ కూడా పరిచయం అయింది. ఫస్ట్ స్టార్టింగ్లో ఆ బ్రదర్ వచ్చారు, నాకు బాగా గుర్తు. అది యూత్ మీటింగ్ కాదు కానీ మామూలుగా వచ్చారు, మామూలుగా వచ్చి ఆ స్క్రీన్స్ వేసి మనకు చూపించారనమాట. ఇటు కూర్చున్నప్పుడు మనకు చూపించారు, ఈ ఎక్స్టెండ్ చేయలేదు. నిజంగానే ఆ యొక్క మరణం నిజంగానే కదా, ఆ యొక్క సైన్యంలో ఆయన ఏమన్నాడంటే, ఆ యొక్క నీ పేరైనా మార్చుకో, లేకపోతే ఈ యొక్క సైన్యంలో వేరే మరణాన్ని పొందుకో. ఎందుకు, ఆ యొక్క అలెగ్జాండర్ నా పేరు పెట్టుకున్నావు, నా యొక్క పేరు పెట్టుకుని కూడా నువ్వు ఈ యొక్క సైన్యంలో యుద్ధం చేయలేకపోతున్నావు, లేకపోతే నువ్వన్నా ఆ యొక్క వేరే మరణాన్ని పొందు, లేకపోతే సైన్యంలో ఆ యొక్క పేరైనా మార్చుకో అన్నాడు. నిజంగానే కదా, దేవాతి దేవుని యొక్క పేరు పెట్టుకుంటున్నాం మనం, ఆ యొక్క క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నాం మనం, ఆ యొక్క అనేక రీతిలుగా ఆ యొక్క దేవాతి దేవుని ఎదుగుతున్నాం. ఈ యొక్క 40 days వస్తున్నాం. ప్రతి ఇయర్ కూడా మనం ఎంతగానో దేవుళ్ళు ఎదిగామని చెప్పేసి ఆ యొక్క ఎదిగినటువంటి ఆ యొక్క క్రైస్తవ జీవితంలోనే మనం ఉంటున్నాం. కానీ మన యొక్క ఎదుగుదల దేవాతి దేవుడు చూస్తూనే ఉన్నాడు. కానీ ఆ యొక్క పేరుకు తగ్గట్లు మనం నిజంగానే ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఆ యొక్క పేరుకి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క పేరుకి అర్థం ఉంటుంది. ఆ యొక్క అర్థానికి తగ్గట్లు బ్రతకట్లేదు మనం. నిజంగానే క్రైస్తవులు ఉన్నట్టు మనం ప్రతి ఒక్క అర్థం నిజంగానే హిందూస్ నుంచి ఆ యొక్క క్రైస్తవులుగా మారిన వారికి అదొక పేరు ఉంటుంది. క్రైస్తవులుగా ఉన్న వారికి మాత్రం క్రైస్తవులు పేర్లు పెట్టుకుంటారు. బై భర్త నుంచి క్రైస్తవులు అన్న వారు పెట్టుకుంటారు, లేకపోతే మామూలు పేర్లు పెట్టుకుంటారు. కానీ మనందరం కూడా ఆ యొక్క పేతుల్లో ఉంది కదా, మనందరం ఎవరు, రాజులైనటువంటి యాజక సమూహం. నిజంగానే కదా, ఆ యొక్క రాజులైనటువంటి యాజక సమూహం మనందరికీ కూడా ఆ యొక్క కులం లేదు, మతం లేదు, ఏది కూడా లేదు. కానీ మనకి మార్గం ఒక్కటే, ఎక్కడికి, దేవాదేవుని దగ్గర చేరడానికి మనకి మార్గం ఒక్కటే. ఆ మార్గానికి చేరాలంటే మనందరం కూడా ఎక్కడ ఉన్నాం, రాజులైన యాజక సమూహంగా ఉన్నాం. కాబట్టి మనందరికీ ఒకటే పేరు ఉంది కదా. ఈ యొక్క లోకంలో తల్లి
తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెడతారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెడతారు. కానీ మనందరికీ కూడా దేవుని దగ్గర ఏం పేరు? క్రైస్తవులు. మనం దేవుని నమ్ముకున్న వాళ్ళం కాబట్టి మనం క్రైస్తవ్యం. నిజంగా నీ పేరుకి కదా మనం అనుకోవచ్చు, రాజకీయాలు చెప్తుంది కదా, ఆ యొక్క నా పేరుకి తగ్గట్లు నేను జీవించాలి, కానీ మన పేరుని మనం మరుగునేసేయాలి, వెనకేసేయాలి. కానీ ఆ యొక్క మనకేంటి మెయిన్గా ఉంది, మనం క్రైస్తవులు కదా, మనం చూడగానే వీళ్ళు క్రైస్తవులు రా అంటారు. నిజంగానే ఇక్కడ మన క్రైస్తవ్యానికి అర్థాన్ని మనం ఆ యొక్క చూపించే వారంగా మనం ఈ యొక్క లోకంలో బ్రతికే వారంగా ఉండాలి. మనం చనిపోతే చనిపోవచ్చు కదా. నిజంగానే ఆ యొక్క డెబిట్స్లో ఆ యొక్క 3 months కూడా 2 months నుంచి ఆ యొక్క డెబిట్స్లో నేను కూడా కొన్ని చూస్తూ ఉన్నా. ప్రవీణ్ పగడాల బ్రదరి నిజంగానే చనిపోయినా పర్వాలేదు, కానీ ఆ యొక్క కొన్ని వాటిల్లో నేను జయించాలి, ఆ యొక్క దేవుని యొక్క మాటలను పట్టన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ జయాన్ని ఆ యొక్క దేవుడు ఇచ్చాడు. కానీ ఈ యొక్క దినాన్ని మనం బాధపడుతున్న ఆ కుమారుడు చనిపోయాడని, కానీ ఆయన ఎక్కడున్నారు? ఆ యొక్క దేవుని కుడిపార్శ్వం ఉన్నాడని మనందరం కూడా గట్టిగా నమ్మొచ్చు అనమాట. నిజంగానే ఈ యొక్క లోకంలో చనిపోవచ్చు, కానీ పరలోక రాజ్యంలో దేవుని దగ్గర ఉన్నారని మనందరం కూడా నమ్మొచ్చు. నిజంగానే మనందరం కూడా క్రైస్తవం కాబట్టి ఆ యొక్క క్రైస్తవ్యం ఆ యొక్క దానికి ఉన్నటువంటి అర్థాన్ని మనం ఇతరులకు చూపించే వారంగా మనం ఉండాలన్నమాట. ఈ యొక్క హానోకు కూడా అంతే కదా. ఆ యొక్క హానోకు అంటే ప్రతిష్ఠితుడు కదా. ఆ యొక్క హానోకు ఆ యొక్క ప్రతిష్ఠితుడు కాబట్టి దేవుడు ఆ యొక్క సెకండ్ టైం మరలా ఆ యొక్క పేరుని రిపీట్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజు మన పేరు ఎంతమంది చెప్పుకుంటున్నారని మనం ఆ యొక్క మన పేరు ఈ యొక్క లోకంగా ఉన్నటువంటి ఆ యొక్క పేరు మనకి ఎంతమంది చెప్పుకుంటున్నారని కాదు, కానీ ఆ యొక్క ప్రాముఖ్యత కాదు, కానీ మన యొక్క పేరు ఎక్కడ ఉండాలి? ఆ యొక్క జీవ గ్రంథంలో ఉందా లేదా అని చెప్పేసి మనం ఎప్పటికప్పుడు కూడా ఆ యొక్క లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మన యొక్క ప్రార్థన ఎట్లా ఉండాలంటే, ప్రభువా ఇన్ని సంవత్సరాలు మేము సేవ చేస్తాము, ఇన్ని సంవత్సరాలు కూడా మేము లెంట్ డేస్కి వెళ్ళాము, ఇన్ని సంవత్సరాలు కూడా మేము అనేక రీతిలుగా మేము ఉన్నాము, కానీ ఈ యొక్క సంవత్సరం మా యొక్క జీవితం మమ్మల్ని పరిపూర్ణంగా నీలో మార్చి మీ యొక్క జీవ గ్రంథంలో మా పేరుందా లేదా అని చెప్పేసి మనందరం కూడా ప్రార్థించే వారంగా ఉండాలన్నమాట. మన పేరు జీవగ్రంథంలో ఉండాలంటే ఎవరిలాగా ఉండాలి? ఈ యొక్క దినం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం మనం? హానోకు వలె. నిజంగానే హానోకులో 7 సుగుణాలు, నిజంగానే కదా 7 సుగుణాలు మనం తెలుసుకోవాలన్నమాట. 3 సుగుణాల గురించి ఇక కంప్లీట్గా చెప్తాను. ఒకవేళ టైం ఉంటే మాత్రం ఆ 4 సుగుణాలు కూడా కంప్లీట్ చేస్తాను అనమాట. ఆ యొక్క ప్రత్యేకింపబడిన వాడు. నిజంగానే కదా ఈ యొక్క సముద్రం చూసుకున్నట్లయితే మీకు రిఫరెన్స్లు ఏం లేవు ఈరోజు. ఆ యొక్క ఎందుకంటే హానోకు గురించి ఆ యొక్క 4వ అధ్యాయం, 6వ అధ్యాయం, 5వ అధ్యాయం, ఇంకా నా యొక్క 6వ అధ్యాయం కాదు 4, 5, 25 అధ్యాయంలో కూడా ఈ యొక్క హానోకు గురించి ఉంటుంది కదా. ఆ యొక్క సముద్రంలో ఆ యొక్క ఉప్పు ఏ రీతిగా ఉంటుంది? కలిసిపోతుందా? ఉప్పు కలిసిపోతుందా? ఏది సపరేట్ అయిపోతుంది అనమాట. ఆ యొక్క సముద్రంలో ఆ యొక్క ఉప్పు ఏ రీతిగా అయితే ఆ యొక్క సపరేట్గా ఉంటుందో మన యొక్క లోకంలో జీవించేటప్పుడు మనం కూడా ఎట్లా ఉంది? ఆ యొక్క మత్తయి సువార్తలో ఉంటుంది కదా, నీ యొక్క ఆ వాక్యం ఉంటుంది కదా, ఉప్పులాగా మన యొక్క మాటలు ఎట్లా ఉండాలి? ఆ యొక్క ఉప్పు వేసినట్లు ఉండాలి కదా. మన రోజు కూడా యొక్క 40 days ఆ యొక్క లెంట్ డేస్లో మనం ఏం చేస్తున్నాం? ఆ యొక్క లెంట్ డేస్లో మనం ఏం చేస్తాం? డిన్నర్ ఏర్పాటు చేసి పెడుతుంటే తినేటప్పుడు చూడాలి. మనం ఆ యొక్క పోటుకో కింద నుంచి ఉంటే ఒకళ్ళు ఉప్పు తక్కువైందంటారు, ఒకళ్ళు కారం తక్కువైందంటారు, లేకపోతే ఇంకేదో రీతులుగా అంటారు. ఎందుకు? ఆ యొక్క నోటికి ఆ యొక్క టేస్ట్ లేదు కాబట్టి ఆ రీతిగా మాట్లాడతారు. ఒకవేళ మన యొక్క క్రైస్తవులుగా మనం జీవించే వారం మన యొక్క నోటి మాటలు వారికి ఇతరులకి టేస్ట్గా ఉన్నాయా లేవా? నిజంగానే కదా ఆ యొక్క హానోకు ఆ యొక్క దేవునితో 300 సంవత్సరాలు నడిచాడు కదా. అంత జీవితం మనం నడవకపోయినప్పటికీ మన యొక్క ఆ యొక్క ఆయుష్ అంత లేకపోయినప్పటికి కానీ ఉన్న ఆయుష్లోనే మనం ఇతరులకి మన యొక్క మాట ఎట్లా ఉండాలి? ఒక టేస్ట్గా ఆ యొక్క ఈ సిస్టర్తో మాట్లాడితే, ఈ బ్రదర్తో మాట్లాడితే, ఈ పాస్టర్తో మాట్లాడితే మాకు మనశ్శాంతి ఉంటుంది, మా యొక్క మంచిగా ఉంటుందని చెప్పేసి మనం ఆ యొక్క ఉండాలన్నమాట. హానోకు బ్రతికిన దినాలు ఆ యొక్క 360 సంవత్సరాలు. 60 సంవత్సరాలు కూడా సామాన్యంగా బతికాడు. 300 సంవత్సరాలు మాత్రం ఎంతగానో దేవుడితో నడిచినట్లుగా మనం చూస్తున్నాం అనమాట. నిజంగానే కరెక్ట్గా ఈ మెసేజ్ చెప్పే టైంకి ఈ పాస్టర్ గారు కూడా వచ్చారు. వాళ్ళ యొక్క ప్రాంతం గురించి చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్దామని నేను ముందే ప్రిపేర్ అయిపోయాను అనమాట. ఆ యొక్క కోనసీమలో ఆ యొక్క ఒకటి ఉంటుంది అనమాట, అంతర్వేది అని చెప్పేసి ఆ యొక్క ఉంటుంది. వినయ్ వాళ్ళకి కూడా తెలుసు, ఈ పాస్టర్ గారు వాళ్ళకి కూడా తెలుసు, ఎందుకంటే వాళ్ళు తండ్రి కొడుకులు కాబట్టి. ఆ యొక్క కోనసీమలో అంతర్వేది అని చెప్పేసి నేను ఎగ్జాంపుల్ ఎప్పుడు చెప్పానంటే 2016లో ఆ యొక్క శారా వాళ్ళ గృహంలో చెప్పినట్టుగా నాకు బాగా గుర్తు. అయితే కోనసీమలో అంతర్వేది అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. ఉన్నప్పుడు నా యొక్క ప్రాంతం ఉంది, అక్కడ సముద్రం ఉంటుంది అనమాట.
ఆ యొక్క సముద్రంలో ఆ యొక్క ఇలస అనే చేప ఒకటి ఉంటుంది అనమాట. అది ఎంతగానో నీసువాసన, అది ఎంతగానో దానికి వాల్యూ ఉండదు అనమాట. 5 రూపీస్కే ఎంతగానో అమ్ముతారు కొంతమంది. ఆ యొక్క అమ్మినా సరే కొనుక్కునే పరిస్థితుల్లో ఉంటారు అనమాట. అయితే ఈ యొక్క ఇలస ఏం చేస్తుంటే రాజమండ్రి ఆ యొక్క ప్రాంతాలకి ఇవన్నీ కూడా వచ్చినప్పుడు ఆ గోదావరి దాంట్లో అంతర్వేది ఆ యొక్క సముద్రంలో ఆ గోదావరిలో కలిసిపోతూ ఉంటుంది అనమాట. కలిసిపోయినప్పుడు ఈ చేపలు అటు ఆ చేపలు ఇట్లు వెళ్ళినప్పుడు ఆ యొక్క ఈ చేప ఏం చేస్తుంటే ఇలస అనే చేప ఏం చేస్తుంటే ఎన్ని చేపలు కూడా ఆ గోదావరిలో వెళ్తాయి అనమాట. కొన్ని చేపలు వెళ్ళినప్పుడు ఆ యొక్క చేపలు వెళ్ళినప్పుడు ఆ యొక్క దాంట్లో ఉన్నటువంటి మట్టి ఆ యొక్క వాటర్ అంతా కూడా ఆ యొక్క స్వీట్గా ఉంటాయి కదా. ఈ యొక్క సముద్రంలో ఆ యొక్క వాటర్ ఎట్లా ఉంటాయి, ఉప్పుగా ఉంటాయి. కాబట్టి గోదావరిలో నీళ్ళు ఎట్లా ఉంటాయి, స్వీట్గా ఉంటాయి. కాబట్టి ఆ మట్టి తిని అవి తిని ఈ యొక్క ఎలస ఏం చేస్తుంటే ఈ అంతర్వేదిలో ఆ యొక్క సముద్రంలో బాగా బక్కగా ఎండిపోయి ఉంటుంది అనమాట. ఉన్నప్పుడు నిజంగానే ఆ యొక్క గోదావరిలోకి వెళ్ళినప్పుడు ఆ తిని ఆ మట్టి తిని ఆ యొక్క వాటర్ తాగి అన్ని చేసినప్పుడు ఎంత మంచిగా చాలా అందంగా చాలా ఇదిగా తయారైపోతుంది అనమాట. తయారైపోయినప్పుడు ఆ గోదావరిలోకి వెళ్ళినప్పుడు నిజంగానే ఇక్కడ ఎంతగా అమ్ముడిపోయినది ఆ యొక్క 5 రూపీసే. నిజంగానే కొనుక్కోవడానికి కూడా ఆ యొక్క ఇష్టపడేవాడు కాదు, నీసు వాసన. నిజంగానే అక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి ఇలస చేప ఆ రాజమండ్రిలో ఆ గోదావరిలో కలిసి అవతలకి వెళ్ళిపోయినప్పుడు అది ఏమైందంటే ఆ యొక్క పులస అయిపోయింది అనమాట. పులస అయిపోయినప్పుడు నిజంగానే పులస చేపని అంటారు కదా, ఆ యొక్క ప్రాంతంలో మామూలు జోక్ అంటారు. మా ఆడవాళ్ళది ఆ యొక్క ఉంటుంది కదా, ఇది మర్చిపోయిగా పుస్తల తాడు పాస్ గారు చెప్తున్నారు. ఆ యొక్క పుస్తల తాడు అమ్మేసైనా సరే దాన్ని కొనుక్కొని తినాలని చెప్పేసి అంటారు. ఇక్కడెక్కడికి ఇలస ఆ యొక్క 5 రూపీస్కి కొనుక్కునేవాళ్ళు. అక్కడికి వచ్చేసరికి అదేంటంటే 10,000, 20,000, 25,000 విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకు పెరిగిపోయింది అట్లా? అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి మంచి పుష్టి ఆహారం తిన్నదనమాట. నిజంగానే లాస్ట్ ఇయర్లో ఒకవేళ ఇంకా మనం ఆ రీతిగానే ఆత్మీయంగా ఎండిపోయి బక్క చిక్కిపోయి లేకపోతే ఇంకా ఆ రీతిగా ఎండిపోయిన స్థితిలో ఉన్నామేమో. ఒకవేళ మనకు వాల్యూ లేకపోవచ్చు. కానీ ఈ యొక్క సంవత్సరం 2025లో మాత్రం మనకి ఆ యొక్క మంచిగా ఆ యొక్క పుష్టిగా అంటే మనం గోదావరిలో మట్టి తినమని గోదావరిలో వాటర్ తాగమని నేను చెప్పట్లేదు. కానీ ఆ యొక్క దేవుని గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క వాక్యాన్ని మంచిగా తిని ఆ యొక్క పుష్టిగా తిని ఆ యొక్క మంచిగా ఉండి మనం ఆ యొక్క ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది కదా, ఆ యొక్క మనం పుష్టిగా తిన్నప్పుడు మనకి మోకాళ్ళు నల్లబడాలి, ముఖం ఎట్లా ఉండాలి, ఆ యొక్క తెల్లబడాలంటారు కదా. నిజంగానే ఆత్మీయ జీవితంలో ఈ రీతికి మనకు మార్పు రావాలంటే ఒకవేళ మనం ఇప్పుడు కూడా ఇంకా ఇలసలాగా ఉంటే మనం మన యొక్క బ్రతుకుల్ని మార్చుకొని మనం ఒక పులసలాగా మనం ఆ యొక్క జీవితాన్ని మార్చుకొని మనం ఎంతో అందంగా సుందరంగా, ఒకవేళ అందంగా అంటే మన నెక్స్ట్ డేకి మన పట్టు చీరలు లేకపోతే ఇంకేంటంటో కట్టుకొచ్చి నేను ప్రత్యేకంగా ఉండాలని చెప్పేసి మనం అనుకోకూడదు. కానీ ఆ యొక్క ఏ రీతిగా అయితే ఆ యొక్క ఇలసగా ఉన్నప్పుడు వాల్యూ లేదో ఆ యొక్క పులసగా ఉన్నప్పుడు ఎంతో వాల్యూ ఉందో అటువంటి జీవితం లాస్ట్ ఇయర్ ఒకవేళ మనకు వాల్యూ లేకపోవచ్చు. కానీ ఈ ఇయర్ మనకి లెంట్ డేస్ 40 డేస్ కంప్లీట్ అయిపోయేసరికి మన యొక్క జీవితంలో ఒక ప్రత్యేకత అనేది హానోకు ఎంతగానో ప్రతిష్ఠితుడిగా ఉన్నాడో అదే రీతిగా మన యొక్క జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠించుకొని మనం ఎంతగానో ఆ యొక్క మనలో ఉన్నటువంటి మార్పు రావాలన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా మార్పులు అనేది ఉంటుంది. ఆ యొక్క సీతాకోక చిలకగా మారాలంటే ఫస్ట్ ఏ రీతిగా ఉన్నది, ఒక గొంగళ పురుగుగా ఉంది. గొంగళ పురుగుగా ఉన్నప్పుడు చీపిరి ఆ యొక్క మన ఇంట్లో ఊడుస్తాం, చాట్ పట్టుకొని ఎత్తేసి బయట పారేస్తాం. కానీ సీతాకోక చిలుక ఆ యొక్క కనిపించినప్పుడు మనం పెద్దవాళ్ళం కూడా ఎగురుతూ ఉంటాం, దాన్ని పట్టుకోవాలి కదా, ఎంతగానో సంతోషపడతాం. పిల్లలు ఏమంటారు, బటర్ఫ్లై అంటారు. కానీ ఆ యొక్క గొంగళ పురుగు కనపడింది అనుకోండి, మమ్మీ ఇది ఉంది బయట పడేసి అని చెప్పేసి అంటారు. కానీ ఆ యొక్క సీతాకోక చిలుక మనకు ఉన్నప్పుడు ఆ యొక్క ఆర్టిఫిషియల్ కూడా తెచ్చుకొని చాలా ఎంతగానో సంతోషపడతారు. ఎందుకని అది ఆ యొక్క రూపు మారిందనమాట. దాని యొక్క రూపు మారింది. మనకు కూడా అంతే. లాస్ట్ ఇయర్ ఏ రీతిగా ఉన్నాం, ఈ ఇయర్ ఏ రీతిగా ఉన్నాం. లాస్ట్ ఇయర్ రూపే మనకుంటే మనం ఎంతగానో ఆ యొక్క వర్ధిల్లం. కాబట్టి మన యొక్క జీవితాల్లో వర్ధిల్లే వారంగా ఉండాలన్నమాట. హృదయంలో మార్పు రావాలి. 2 కొరింథీ 5:17 చూసుకుంటే, కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతము గతించిన ఇదిగో సమస్తము ఆ యొక్క సమస్తము ఆ యొక్క కొత్తవా అని చెప్పేసింది కదా. నిజంగానే ఈ యొక్క వాక్యం ఎప్పుడు చెప్తారు, ఆ యొక్క 31st నైట్ చెప్తారు. కానీ 31st నైట్ కంటే ఈ యొక్క లెంట్ డేస్ చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి మన యొక్క జీవితాల్లో
ఎవడైనాను కూడా ఆ యొక్క దేవుని యందు ఉంటే ఆ యొక్క నూతన సృష్టిగా మనం మారే వారంగా ఉండాలి. ఆ యొక్క చేపలు ఎగ్జాంపుల్గా అనమాట. ఆ యొక్క ఎగ్జాంపుల్గా చెప్పాను. నిజంగానే ఆ యొక్క కోనసీమలో కూడా అదే రీతిగా జరుగుతుంది కాబట్టి మన యొక్క జీవితాలను కూడా ఎంతో మార్చుకునే వారంగా ఉండాలన్నమాట. ఆ యొక్క 2 కొరింథీ 6:14 చూసుకుంటే ఇది ఒకటి చదువుతున్నాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతి. 2 కొరింథీ అదే 2:6. మీరు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, ఆ యొక్క నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తనుంది కదా. నిజంగానే కదా, హృదయంలో మార్పు వచ్చిన వాళ్ళకి ఈ యొక్క వాక్యం బాగా పనిచేస్తుంది కదా. ఆ యొక్క దుర్నీతితోటి ఆ యొక్క మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అని చెప్పేసి ఉంది కదా. నిజంగానే ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నిజంగానే ఇక రెండోది ఏం చూసుకోవాలంటే ఆ యొక్క హానోక్ అంటే అర్థం ఏమిటి? ఫస్ట్ది ఆ యొక్క ప్రతిష్ఠితుడు, రెండోది ఏంటంటే పరిశుద్ధాత్మ పూరుడు అనమాట. ఈ యొక్క వాక్యం చదవద్దు కానీ పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మీకు నూతన స్వభావం కలుగజేయని చెప్పేసి వాక్యంలో ఉంది. ఆ యొక్క 1 కొరింథీలో ఉంటుంది కదా. ఆ యొక్క వాక్యం మీరు తీయద్దు కానీ ఆ యొక్క 2 తిమోతి 1:14 చూసుకుంటే దీనికి రిలేటెడ్గా ఉంటుంది అనమాట. 2 తిమోతి 1:14. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము అని చెప్పేసి. పదార్థం అంటే మీరు ఏదో అనుకోవచ్చు కదా, షుగర్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకా సాల్ట్ అనుకోవచ్చు. కానీ ఈ యొక్క మంచి పదార్థం ఏంటంటే, ఈ యొక్క మంచి పదార్థం దేవుడు మనకు కొన్ని ఇస్తాడు కదా. కొన్ని 3 ఆ యొక్క విశ్వాసము, ప్రేమ, ఆ యొక్క నిరీక్షణ, ఈ యొక్క 3 కూడా మంచి పదార్థాలు అనమాట. ఆ యొక్క పదార్థం మనం ఏంటంటే తింటే మనకి ఆ యొక్క షుగర్ మనం తిన్నాం అనుకోండి, లేకపోతే సాల్ట్ తిన్నాం అనుకోండి, మనకు టేస్ట్ తెలుస్తుంది. ఆ టేస్ట్ని బట్టి మనం ఏం చేస్తాం? తృప్తి పడతాం. కానీ విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ యొక్క మన జీవితాల్లో ఒక పదార్థాలుగా మనమే మన యొక్క జీవితాల్లో ఉంచుకోవాలన్నమాట. ఆ పదార్థాలు ఉన్నప్పుడంట ఎప్పుడు ఉండాలి? ఎప్పుడుంటాయి? ఆ యొక్క మనకి పరిశుద్ధాత్మ మనలో ఆ యొక్క పనిచేసినప్పుడు పరిశుద్ధాత్మ ఆ యొక్క హానోకు ఏ రీతిగా అయితే ఆ యొక్క ఆ యొక్క సుగుణం తనలో ఉందో, ఆ యొక్క పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఉన్నాడో, మనం కూడా దేవాతి దేవుని యొక్క ఆ యొక్క పరిశుద్ధాత్మ పొందుకొని పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ 3 కూడా మనకి అవి ఎట్లా ఉంటాయి? మన యొక్క జీవితాల్లో పదార్థాలుగా ఉంటాయి. ఇక్కడ ఉంది కదా మెయిన్, ఇక నీకు అప్పగింపబడినటువంటి ఆ యొక్క మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మను కాపాడము. నిజంగానే కదా. ఈ యొక్క 3 కూడా మన జీవితాల్లో ఎన్ని చేసినప్పటికీ కానీ ఇదంతా కూడా మనం చేస్తున్నాం. 40 days మనం చేస్తున్నాం కదా. ప్రభా, లాస్ట్ ఇయర్ కంటే ఈ యొక్క ఇయర్ నేను ఎంతగానో ఎదుగుతున్నాను, ఆ యొక్క నీ యొక్క రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి ఇంటికి వెళ్ళేసి ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకుంటావా లేదా అంటే మన యొక్క విశ్వాసం ఆ యొక్క హెబ్రీలో ఉంటుంది కదా. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉంటా అసాధ్యం అని ఉంటుంది కదా. నిజంగానే ఈ యొక్క 1 కొరింథీలో లాస్ట్లో ఉంటుంది. కాగా ఆ యొక్క విశ్వాసము, ఆ యొక్క నిరీక్షణ, ప్రేమ ఈ యొక్క 3 కూడా నిలిచింది. కానీ వీటన్నిటిలో కూడా శ్రేష్టమైనది ఏది? ఆ యొక్క ప్రేమయే. నిజంగా అన్నీ కూడా 3 కూడా ఆ యొక్క పదార్థాలు లాంటివి అనమాట. విశ్వాసము, ఆ యొక్క ప్రేమ, నిరీక్షణ. మనం ఎందుకు ఈ యొక్క విశ్వాసం ఉంచుతున్నాం? మనం ప్రభా నువ్వు ఈ యొక్క రాజ్యంలో మమ్మల్ని చేర్చుకుంటావు కాబట్టి ఇంతగా నీకోసం నేను శ్రమ పడుతున్నాం అని చెప్పేసి మనం ఏం కలిగి ఉంటున్నాం? నిరీక్షణ కలిగి ఉంటున్నాం. విశ్వాసం కలిగి ఉంటున్నాం. కానీ ఇతరుల పట్ల మన ప్రేమ కలిగి లేకపోతే, ద్వేషం ఉంటే, లేకపోతే ఆ యొక్క సౌలు ఆ యొక్క దావీదు మీద ఏం చూశాడు? విషపు చూపు చూశాడు కదా. అటువంటి చూపులు మనం చూసినట్లయితే మనం ఆ యొక్క విశ్వాసము, ప్రేమ, ఆ యొక్క నిరీక్షణ 3 కూడా ఈ యొక్క భూమి మీద మనం కోల్పోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పదార్థాలు మనలో ఆ యొక్క ఇమిడి ఉండాలంటే మనకేం కలిగి ఉండాలి? ఆ యొక్క పరిశుద్ధాత్మ ఎట్లా కలిగి ఉండాలి? ఆ యొక్క పరిపూర్ణంగా దేవాతి దేవుని యొక్క ఆత్మను మనం పొందుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ 3 కూడా మనం కలిగి ఉంటాం. ఎప్పుడంటే ఆ యొక్క హానోకు ఏ రీతిగా దేవునితో నడిచాడో ఆ రీతిగా మనం దేవుల్లో నడిచినప్పుడు మాత్రమే మనకి పరిశుద్ధాత్మ పొందుకుంటాం. అదే రీతిగా విశ్వాసం ఉంచుతాం, నిరీక్షణ ఉంచుతాం, ఆ యొక్క ప్రేమను కూడా మనం కలిగి ఉంటాం అనమాట. అయితే మనలో ఏ ఆత్మ ఉన్నది? నిజంగానే కదా, మన పరిశుద్ధాత్మని మనం పొందుకుంటాం కదా. పొందుకున్నప్పుడు మనం ఆ యొక్క పరీక్షించుకోవాలంట మన యొక్క హృదయాన్ని. ఆ యొక్క విశ్వాసము, ప్రేమ, ఆ యొక్క నిరీక్షణ 3 కూడా మనలో లేకపోతే అంట ఎన్ని ఆత్మలు ఉన్నాయి చూడండి.
చూడండి, ఇక్కడ మూర్ఖపు ఆత్మ ఉంది, దురాత్మ ఉంది, ఆ యొక్క దెయ్యపు ఆత్మ ఉంది, పగ తీర్చే ఆత్మ ఉంది, ఇంకా అనేక రకాల ఆత్మలు ఉన్నాయి. మనం అనుకుంటాం కదా, మనం దేవుల్లో ఎదుగుతున్నాం కదా, 40 days వస్తున్నాం కదా, లేకపోతే అన్ని ప్రేయర్లకు వెళ్తున్నాం కదా, దేవుని సేవ చేస్తున్నాం కదా, ఆ యొక్క కంప్లీట్గా రెస్ట్ లేకుండా దేవుని సేవ చేస్తున్నాం అనుకుంటాం. కానీ ఆ యొక్క మనలో పరిశుద్ధాత్మ ఉందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ పరిశుద్ధాత్మ లేకుండా ఉండి మనం విశ్వాసంగా ఉన్నాం, నిరీక్షణ కలిగి ఉన్నాం, ప్రేమ కలిగి ఉన్నాం అన్నప్పుడు మనలో ఏ ఒక్క ఆత్మ ఉంది? పరిశుద్ధాత్మ లేకపోతే మేము 3 కలిగి ఉన్నామని మనం గుడ్డిగా నమ్మేసి మనం వెళ్ళిపోతే మనలో ఏముంటుంది? ఇక్కడ మూర్ఖపు ఆత్మ ఉంటుంది, దురాత్మ ఉంటుంది, ఆ యొక్క దెయ్యపు ఆత్మ ఉంటుంది, ఆ యొక్క భ్రమపరిచే ఆత్మ ఉంటుంది. మనం కానీ ఆ యొక్క నిజంగా ఆ యొక్క పరిశుద్ధాత్మను కలిగి ఉంటే మనలో ఏ ఆత్మ ఉందని చెప్పేసి ఒకవేళ పక్కన వారికి పరిశుద్ధాత్మ వచ్చిందనుకోండి, అది ఏ ఆత్మ మనం కనిపెట్టే పరిస్థితుల్లో మనం ఉండగలుగుతాం. ఎప్పుడంటే మనం పరిపూర్ణంగా దేవుళ్ళు ఎదిగినప్పుడు, ఆ యొక్క మనలో విశ్వాసం ఉన్నప్పుడు, ఇతరుల్ని ప్రేమించేటప్పుడు, ఆ యొక్క దేవుని యొక్క రాజ్యంలో మేము ఆ యొక్క ఉంటామని చెప్పేసి నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు. ఒకవేళ నిరీక్షణ ఉండి విశ్వాసం ఉన్నప్పుడు ఆ యొక్క ప్రేమ లేకపోతే మనం ఎన్ని ఉన్నప్పటికి కానీ ఆ యొక్క ఉంటుంది కదా, ఆ యొక్క మొదటి కొరింథీ 13వ అధ్యాయంలో ఉంటుంది కదా, అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. మనం ఆ యొక్క పరలోక రాజ్యంలో చేరడానికి కూడా మనకు స్థానం ఉండదు, జీవ గ్రంథం మన పేరు కూడా లిఖించలేము. ఎందుకంటే ఆ యొక్క 4 హానోకులు చూపించినప్పుడు ఆ యొక్క 3 హానోకులు మరలా సెకండ్ టైం ఎందుకు రిపీట్ చేయలేదంటే వారు పేరుకు తగ్గట్టు జీవించలేదు, దేవునితో నడవలేదు, ఆ యొక్క ప్రతిష్ఠితుడిగా ఎవ్వరు కూడా ఉండలేదు. ఒక్క హానోకే ఉన్నాడు కాబట్టి ఆ యొక్క హానోకును మాత్రమే దేవాది దేవుడు ఎంతగానో ఎత్తిపట్టులుగా చూస్తున్నాం. అయితే అదే రీతిగా ఆ యొక్క కొత్త నిబంధనలో ఒకళ్ళు, పాత నిబంధనలో ఒకళ్ళు, ఇద్దరు పాత నిబంధనలో వాళ్ళే. సౌలు ఆ యొక్క దానియేలు చూసుకుంటే ఆ యొక్క సౌలు ఆత్మను పొందుకున్నాడు, దానియేలు కూడా సౌలు ఆత్మను పొందుకున్నాడు, దానియేలు కూడా ఆత్మను పొందుకున్నాడు. కానీ సౌలు అయితే మాత్రం లాస్ట్కి ఎంతగానో భయంకరంగా దిగజారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దానియేలు అయితే మాత్రం ఎంతగానో సంతోషంగా ఆనందంగా ఆ యొక్క దేవుళ్ళు ఎదిగినట్లుగా మనం చూస్తున్నాం కదా. ఆ యొక్క సౌలు ఎంతగానో ఆత్మను పొందుకున్నాడు. ఈ యొక్క ఆత్మలు ఎట్లా ఉండాలంటే ఆ యొక్క సంసోను ఆత్మను పొందుకున్నవాడే, కానీ ముగింపు చాలా వేదనగా ఉంది సంసోన్ది. కానీ దానియేలుని మాత్రం ఆయన ఎంతగానో ఆత్మను పొందుకున్నాడు, కానీ లాస్ట్కి ఎంతగానో దీవెనకరంగా ఆ యొక్క ముగించినట్లుగా మనం చూస్తున్నాం అనమాట. 40 days కూడా మన స్టార్టింగ్లో మన యొక్క ఆత్మ ఎంతగానో దానియేలులాగా మనం రగిలించబడ్డామేమో, సౌలులాగా రగిలించబడ్డామేమో. కానీ మన యొక్క 40 days అయిపోయేసరికి మనం ఎట్లా ఉన్నాం? సౌలులాగా ఉన్నామా, లేకపోతే దానియేలులాగా ఉన్నామా, లేకపోతే ఇంకా ఏ రీతిగా ఉన్నాం? మనకు మనం ప్రశ్నించుకునే వారంగా ఉండాలి. ఒకవేళ ఆ యొక్క స్టార్టింగ్లో మనం ఆ యొక్క సౌలులాగా దానియేలులాగా ఆత్మను పొందుకొని లాస్ట్కి ఆ యొక్క 40 days ఆ యొక్క గుడ్ ఫ్రైడే అయిపోయింది, ఆ యొక్క నిశ్శబ్ద దినం ఉంది కదా సాటర్డే, అది అయిపోయిన తర్వాత ఈస్టర్ అయిపోయిన తర్వాత ఆ యొక్క మొత్తం కంప్లీట్గా అయిపోయిన తర్వాత మనం ఎట్లా ఉన్నాం? మనం ఆత్మను కోల్పోయే వారంగా సౌలులాగా మనం ఆ యొక్క లాస్ట్కి దుస్థితి తెచ్చుకునే వారంగా ఉన్నామా, లేకపోతే ఇక 40 days అయిపోయిన తర్వాత కూడా మనం దానియేలు లాగా ఉన్నామా? మనకు మనం ప్రశ్నించుకునే వారంగా ఉండాలన్నమాట. ఆ రీతిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క హానోకులో ఆ యొక్క 3వ సుగుణం ఏంటంటే, నేను ఇంకా 5 minutes ఉంది కాబట్టి నేను అన్నీ కూడా క్లుప్తంగా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతా. వరములు కలిగినటువంటి వాడు, అదే రీతిగా దేవునితో నడిచినటువంటి వాడు, బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. నిజంగానే మనం అనుకోవచ్చు కదా, 365 సంవత్సరాలు జీవించాడు, 65 సంవత్సరాలు ఆ యొక్క ఎంతగానో మామూలుగా సామాన్యమైన జీవితం జీవించాడు, 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు, ఫ్యామిలీతో ఎట్లా ఉన్నాడని మనకి చాలామందికి, మన మానవులం కాబట్టి ఆ యొక్క సందిగ్ధత, చాలా అనుమానం, ఆ యొక్క పేతురు కంటే ఇంకా మనం అనుమానం, అటువంటి తోమ లాంటి వాళ్ళం మనం అటువంటి అనుమానం కలిగి ఉంటాం కదా. కానీ 5వ అధ్యాయం 22వ వచనం చూసుకుంటే, ఆదికాండం 5వ అధ్యాయం 22లో ఎట్లా ఉంది? మన హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమార్తెలను కనెను. నిజంగానే కదా, ఎట్లా ఉన్నాడు? ఆ యొక్క 300 సంవత్సరాలు దేవునితో ఎట్లా నడుచుచు ఆ యొక్క ఫ్యామిలీలోనే ఉన్నాడు కంప్లీట్గా. ఇటు ఫ్యామిలీ పనులు చూసుకుంటున్నాడు, అటు దేవునితో కూడా నడిచాడు. కానీ నిజంగానే ఈ 40 daysలో కూడా మనం ఏ రీతిగా ఉన్నాం? 40 days అయిపోతే మరలా మనం ఆ యొక్క బుధవారం మీటింగ్స్కి రమ్మంటే నాకు ఈ పనులు ఉన్నాయి, ఆ పనులు ఉన్నాయని చెప్తాం. కానీ ఈ యొక్క హానోక్ అయితే ఆ రీతిగా లేడు. కానీ ఈ యొక్క హానోక్ ఎట్లా ఉన్నాడు? ఆ యొక్క దేవునితో నడుస్తున్నాడు, 300 సంవత్సరాలు దేవునితో నడుస్తున్నాడు, కుమార్తెలని ఆ యొక్క కనినట్లుగా మనం చూస్తున్నాం. కనడం అంటే ఆ యొక్క ఫ్యామిలీని ఎంతగానో
చూసుకుంటున్నాడు. అదే రీతిగా దేవుడితో ఎంతగానో నడిచాడు. కాబట్టే ఆ యొక్క ముగ్గురు హానోకులు దేవాదేవుడు వదిలేసినప్పటికీ కానీ ఈ యొక్క హానోకును మాత్రం ఎంతగానో ఆ యొక్క పేరుకు తగ్గట్లు జీవించాడు. కాబట్టి ఎంతగానో ఆయనకి ఏం చేశాడు, కొనిపోబడ్డాడు, దేవునితోటి కొనిపోబడ్డాడు అనమాట. అదే రీతిగా విశ్వాసం కలిగిన వాడు సంఘం ఈ యొక్క హానోకు ఎట్లా ఉన్నాడంటే సంఘానికి ముంగుర్తుగా ఉన్నాడనమాట. అన్నీ కూడా మనం అనుకుంటాం కదా, ఏదన్నా సరే ప్రేయర్లకు కానీ లేకపోతే ఇంకేదన్నా పాస్టర్ గారు రాకపోతే మనకి కోపం వస్తుంది. ఎందుకంటే పాస్టర్ గారి యొక్క దీవెన మనం ఎంతగానో కావాలనుకుంటాం. ఆ యొక్క అన్నిటికీ వస్తారు, ఆల్మోస్ట్ 99.9 అన్నీ వస్తారు. కానీ 1% ఎప్పుడో ఒకసారి మానేసినప్పుడు మన కోపం వస్తుంది. వాళ్ళు కూడా అంతే కదా, కుటుంబ బాధ్యతలు అన్నీ కూడా తీర్చుకొని ఆ యొక్క సంఘ బాధ్యతలు అన్నింటినీ కూడా ఎంతగానో చక్కబెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా ఈ యొక్క దినాన మనకు ముంగుర్తుగా పాస్టర్ గారు ఉన్నారు, సంఘానికి ముంగుర్తుగా ఎవరున్నారు, ఆ యొక్క హానోకు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా మనకి అన్ని కూడా ఎత్తపడే సంఘంలో మనందరం కూడా ఉండాలంటే హానోకులాగా ఆ యొక్క మనం ఎంతగానో ఇప్పటి వరకు కూడా ఎన్ని సంవత్సరాలు బాప్తీసం తీసుకొని ఆ యొక్క ఒకసారి వనస్థలపురం బాప్తీస్ చర్చికి వెళ్తే ఆ యొక్క ఎన్ని సంవత్సరాలు ఒక ఆవిడ బాగా ముసలావిడ 93 years, నాకు బాగా గుర్తు. ఒక సంవత్సరం యూత్ మీటింగ్కి వెళ్ళాం. ఎందుకంటే యూత్ అంటే ఇంకా మేము కూడా వెళ్ళాం అనమాట. వెళ్తే వెనక్కి వచ్చినాము. ఒకవేళ క్వశ్చన్స్ వేస్తే చెప్పాలా వద్దా అని చెప్పేసి మేము సందిగ్ధతలో ఉండి వెనకలైలో ఉన్నాం. హెప్సిబా కూడా వచ్చినప్పుడు ఆ యొక్క హెప్సిబా ఇంకా కింద ఉన్నటువంటి సున్నకు వాళ్ళ అక్క కూతురు వీళ్ళందరూ కూడా క్విజ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వెళ్తే ఆవిడ ఏం చేసింది, మధ్యలో కూర్చుంది. నేను అనుకుని ఈ ముసలావిడ మధ్యలో కూర్చుంది, ఇన్ని సంవత్సరాలు 93 years. నేను అడిగాను ఎంత ఏజ్ అమ్మా మీకంటే, 93 years అంది. నిజంగా ఒక క్వశ్చన్ చెప్పింది. ఒక క్వశ్చన్ వేసినప్పుడు యూత్ క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ చెప్తే వెంటనే తీసుకొచ్చి గిఫ్ట్ ఇచ్చారు. మేము ఆశ్చర్యపోయాం. ఎందుకు ఇచ్చారంటే ఆవిడ అంటుంది ఎన్ని సంవత్సరాలు అంటే నాకు 22 సంవత్సరాలే అంటుంది. ఎందుకు 22 సంవత్సరాలు అంది, బాప్తీసం తీసుకున్నప్పటికీ కానీ 22 సంవత్సరాలు. మీ అందరికంటే నేను చాలా చిన్నదాన్ని అంటుంది. నిజంగానే కదా, ఆ యొక్క ఎంతగానో చిన్నదాన్ని చెప్పేసి అంటుందన్నమాట. మనం కూడా అంతే, దేవుల్లో మనం ఎంతో చిన్నవారం. నిజంగా లాస్ట్ ఇయర్ కంటే ఈ యొక్క ఇయర్ మన ఏజ్ ఎంత, మనకు బాప్తీసం తీసుకొని నేనైతే 2000లో తీసుకున్నా. మీరందరూ కూడా ఎప్పుడు తీసుకున్నారు నాకైతే తెలియదు. కానీ అందరం కూడా లెక్క వేసుకుంటే వయసుకు పెద్దవారే కానీ ఆ యొక్క ఆత్మీయతలో చాలా చిన్నవారంగా ఉన్నాం. కాబట్టి లాస్ట్ ఇయర్ కంటే ఈ యొక్క ఇయర్ మన ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉందో బేరీజ్ వేసుకుంటూ ఉండాలి. బేరీజ్ వేసుకున్నప్పుడు హానోకు ఏ రీతిగా అయితే నడిచాడో దేవునితోటి 300 సంవత్సరాలు నడిచాడు కదా, మనం కూడా మనకి బలం ఉంటే అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు కదా, మా ఆయుష్ కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కానీ నిజంగానే ఆ 80 సంవత్సరాల లోపే మనం చనిపోవచ్చు. కానీ ఆ లోపలనే మనం దేవునితో నడిచే వారంగా, ఇటు ఫస్ట్గా ఆ యొక్క కుటుంబాన్ని కట్టుకునే వారంగా, తర్వాత సంఘాన్ని కట్టుకునే వారంగా, తర్వాత సమాజాన్ని కట్టుకునే వారంగా, అదే రీతిగా అన్నింటిని కట్టుకుంటా మనం ఆ యొక్క దేవుని రాజ్యంలో చేరాలంటే మొదటిగా మనలో ఉండాలి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఉండాలి. అదే రీతిగా మనకి పేరుకు తగ్గినట్లు నిజంగానే మనకు పేర్లు ఉండొచ్చు, సొంతగా మన తల్లిదండ్రులు పెట్టిన పేర్లు ఉండొచ్చు. కానీ మనందరం కూడా ఎవరో రాజులైనటువంటి యాజక సమూహం క్రైస్తవులం. కాబట్టి ఆ యొక్క క్రైస్తవ ఆ యొక్క పేరు నిలబెట్టాలంటే మొదటిగా మనలో ఉండాలంటే ఆ యొక్క దేవునితో నడిచేటువంటి స్వభావం మనలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ రీతిగా నడవగలం. నిజంగానే కదా, ఆ యొక్క ప్రవీణ్ పగడాలు గారు దేవునితో ఎంతగానో నడిచాడు. ప్రతి ఒక్కదాన్ని కూడా అంత డేర్గా చేసి అంత వాదించి ఎంతగానో అన్ని డెబిట్స్లో కూడా ఆయన జయాన్ని పొందుకున్నారు. ఆయన ఏదో ఒకటి చేస్తారని ఆయనకి ముందు నుంచి అవన్నీ కూడా వచ్చినాయి. ఆయన వచ్చినప్పటికీ కానీ ఆయన దడవలేదు. ఎందుకంటే బ్రతికితే ఆయన అన్నాడు కదా, అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఆ యొక్క బ్రతుకుటే క్రీస్తే చావు అయితే లాభమే అన్నాడు. అదే రీతిగా నేను బ్రతికితే క్రీస్తు కోసం అని చెప్పాడు. చిన్న పిల్లలు నిజంగానే కుటుంబం కూడా ఆ యొక్క కుటుంబాన్ని చూసుకుంటాను, దేవుని సేవ చేశారు. కానీ దేవుడు తప్పకుండా ఆ కుటుంబాన్ని పోషిస్తాడు, ఆ యొక్క నడిపిస్తాడు. కొన్ని విషయాల్లో ఆ యొక్క పౌరుషం వచ్చి కొన్ని మాటలు అన్నప్పుడు ఆ మాటల్ని పట్టుకొని ఆ యొక్క ఎంతగానో హింసిస్తున్నారు. ఆ హింసనే నేను పడతా అని చెప్పేసి ఆయన ఎంతగానో అన్నాడు. మనం కూడా అంతే, చిన్నది వచ్చినప్పుడు మనం వెనుతిరిగి చూడకుండా ఆ యొక్క హానోకు ఏ రీతిగా అయితే ఆ యొక్క ప్రతిష్ఠితుడిగా ఉన్నాడు, దేవునితో నడిచాడో, మనం ఎన్ని సమస్యలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు ఆ యొక్క ఎవరు ఎన్ని పెట్టినా కానీ దేవాదేవుని మనం మన యొక్క హృదయాలు ప్రతిష్ఠించుకునే వారంగా ఉండాలి. ఒకవేళ ఇప్పటి వరకు లాస్ట్ 40 days వరకు మనం ప్రతిష్ఠించుకునే జీవితం మనలో లేదేమో, లేకపోతే ఈ యొక్క సంవత్సరమే మన యొక్క జీవితాల్లో దేవాదేవుని ప్రతిష్ఠించుకుంటే మనకు వచ్చి ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్యను జయించి ఆ యొక్క దేవుని ఆ యొక్క నిలబడే వారంగా ఉంటాం. దేవునితో మనం కూడా కొనిపోబడే వారంగా ఉంటాం. ఈ యొక్క చిన్న మాట దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.